అంటున్నారు అప్పుడు నన్ను అడిగారు, సార్ మీరు చేయవచ్చు కదా సినిమాలో, అందరూ వస్తున్నారు, మీరు ఎందుకు చేయట్లేదు అని అడిగితే, స్టోరీ బాగుంటే చేస్తాను, లేకపోతే ఎందుకు, మా థియేటర్ ఉంది, హ్యాపీగా చూసుకుంటున్నాను, అందుకని మా థియేటర్ ప్రాపర్టీస్ గారు, మా తాతగారి ప్రాపర్టీస్ గారు మీరు చూసుకోవాలి. ఇప్పుడు తాతగారి నుంచి మామూలుగా మీ నాన్నగారు అలా అందరికి అన్నదమ్ములకి అంటే హోటల్స్ ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి, స్టూడియో ఉంది కదా, మీ వరకు వచ్చినటువంటి ఆ వారసత్వం ఆస్తులు పంచుకున్నప్పుడు ఏమేమి వచ్చినాయి మీకు అప్పుడు? మాది రామకృష్ణ 71 వచ్చింది మాకు. ఓకే, ఆ థియేటర్ ఆ థియేటర్ ఓకే, అదొకటేనా? అదొకటి అండి. ఇంకోటి డాడీ స్టూడియో గారు చూసుకునేవారు, కానీ తాతగారు మెయిన్ అండి. మిగతా వాళ్ళు సాయికృష్ణ బాబాయ్, రామకృష్ణ 35, రామకృష్ణ గ్లిటర్ ఐటీ, దాని తర్వాత హరబాబాయ్కి హోటలు, దాని తర్వాత స్టూడియో అందరు పార్ట్నర్స్. ఓకే, స్టూడియోలో ఇప్పటికీ అందరూ పార్ట్నర్స్ పార్ట్నర్స్ అండి. దాని తర్వాత మళ్ళీ హరిబాబాయ్, దాంతో మోహన్ బాబాయ్ కెమెరామ్యాన్, ఆయన తారకరామ థియేటరు, బాలబాబాయ్ యాక్టరు, రామకృష్ణ బాబాయ్ స్టూడియో చూసుకునేవారు. ఆయన ఎండీగా పెట్టి ఆయన అధికారం మొత్తం ఆయనకి అప్పచెప్పారు. పార్ట్నర్స్ రామకృష్ణ బాబాయ్కి మెయిన్, మిగతా అందరుగా పార్ట్నర్స్ ఉండేవారు. చిన్నబాబాయ్ గారు జయశంకర్ కృష్ణ గారు, ఆయన అక్కడ మెడ్రాస్లో ఇల్లు ఉందండి. ఇక్కడ స్టూడియోలో కొంచెం ల్యాండ్ ఉంది, అక్కడ ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది. ఆయన ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు బాబాయ్. ఆయన వర్క్ చేస్తున్నారు, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, ఆయనకి అలాంటిది ఏం లేదు. బిజినెస్ కాకుండా వర్క్ బిజినెస్ ఉందండి, ఇది ఉంది. ఓకే, అక్కడ మన చెన్నైలో బజులా రోడ్ ఉందండి, ఇల్లు అది ఆయనదే. అవునా? టీ నగర్ కాకుండా దాన్ని ఉపయోగపెట్టుకుని అలా ఉంచేసారు. టీ నగర్ కాకుండా ఇంకో ఇల్లు ఉందండి, అది అంటే టీ నగర్ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం అండి. ఎందుకంటే అదే బ్రిడ్జ్ ఉంది కదండి, అవునండి, అది టీ నగర్ ఇల్లు, అది అమ్మేద్దాం అనుకున్నాను. ఎందుకంటే అందరూ ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు హైదరాబాద్కి, సో అక్కడ ఎవరు ఉంటా, సో అది ఇంకా అమ్మేస్తే బెటర్ అని చెప్పి అది ప్లాన్ చేసామండి. సో అది ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఈ మధ్య నేను చూసి వచ్చాను, ఎవరు ఒక వాచ్మెన్ మాత్రం ఉన్నట్టున్నారు దానికి, అది మెయింటెనెన్స్ అని చేస్తామండి. అది వీళ్ళు అమ్ముతామండి టైం వచ్చినప్పుడు. సో మొత్తానికైతే అంటే ఎందుకని అంటే దాన్ని తాతగారి జ్ఞాపకార్థం ఉంచుకోకుండా అలా అంటే ఏదో మ్యూజియం, అప్పుడు ఏదో అన్నారు మ్యూజియం లాగా దాన్ని ఏదో మార్చాలని ఏదో ఆలోచన లేదు. మ్యూజియం అనుకున్నారండి, కానీ ఇక్కడ అంటే మ్యూజియం అంటే వస్తువులు పెట్టాలి కదా, సో ఇక్కడ మ్యూజియం పెడదాం అనుకున్నారు, మళ్ళీ ఆంధ్రలో అంటున్నారు. సో ఇక మళ్ళీ మన అది వేరే రాష్ట్రం, ఏదో ఒకటి ఒక మ్యూజియం ఉండాలి. ఎందుకంటే తాతగారు ప్రాపర్టీస్ ఉన్నాయి, వాడే వస్త్రాలు, గద, ఆ కిరీటం, ఇవన్నీ అన్ని చోట్ల పెట్టలేము కదండి. అంటే ఎలాంటి అంటే ఇప్పుడు తాతగారు వాడిన కారు ఒక మ్యూజియంలో పెట్టాలి. ఆయన మొత్తానికి అంటే అనుకుంటున్నారా ఇక్కడ చేయాలనుకుంటున్నారు? కాదండి, అక్కడ ఆల్రెడీ ఇప్పుడు ప్లాన్ చేశారు, బాలబాబాయ్ చంద్రబాబు ప్లాన్ చేసి, అక్కడ అమరావతి ఉంది కదండి కొత్త క్యాపిటల్, అక్కడ చాలా పెద్ద మ్యూజియం పెట్టాలని గవర్నమెంటే డిసైడ్ చేసి ఆ డిజైన్స్ కదా కన్ఫర్మ్ చేశారు, మొన్న మీడియాలో కూడా ఇచ్చారు. అది చాలా అవుతుందండి, 400-500 కోట్ల పైన అవుతుంది. అది ప్లాన్ చేస్తున్నాం, ఆల్రెడీ ప్లాన్ రెడీ అయిపోయిందంతా, గవర్నమెంట్ పడిపోవటం వల్ల అది స్టార్ట్ చేయలేదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది ప్లాన్ చేస్తామండి. అంటే తాతకున్న వస్తువులు అన్ని మ్యూజియంస్ లో పెట్టలేము కదండి, సో లిమిటెడ్ ఒక చోటే పెట్టాలి. సో అక్కడ పెట్టాలని చెప్పి ఇక ఆంధ్రలో పెట్టుకుంటే బెటర్ అని చెప్పి అది ప్లాన్ చేసామండి. సో అది సో అట్లా మీరు నాన్నగారితో పాటు రామకృష్ణ 70 చూసుకుంటున్నారు అది. సో అదండి, నాళ్ళకి మీరు కథలు వింటున్నప్పుడు ఈ బ్రీత్ అనే కథ మిమ్మల్ని కదిలించింది. ఎస్, నాకు ఈ మధ్య అఖిల వంశీ అప్రోచ్ అవడం జరిగింది. సబ్జెక్ట్ ఉందంటే మనసులో అనుకునేవాడిని, మరి ఏమంటుందో ఏంటో, సరే ఇందామని చెప్పిందంటే తర్వాత ఇంట్రెస్టింగ్ ఉంది, మంచి స్క్రీన్ ప్లేతో చక్కటిగా చేయటం జరిగింది. ఇందులో మంచి బీజిఎం అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దీనికి బాగా కొడితే అద్భుతంగా ఉంటుందని చెప్పి అనిపించి ఎస్ బాగుందని చెప్పి సరే స్టార్ట్ చేద్దామని చెప్పి, నాకు ప్రొడక్షన్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, ఓన్ ప్రొడక్షన్ చేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేశానండి ఇది. ఓకే, అంటే దీనికి ఏమైనా ప్రిపరేషన్ చేయటం కానీ, అంటే మళ్ళీ మీరు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నట్టు, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్టు ఒక కొత్త నటుడి కింద, సో దీనికోసం ఏమైనా ప్రిపేర్ అయ్యారా, హోంవర్క్ ఏమైనా? ప్రిపరేషన్ నేను చెప్పాను, నేనైతే రెడీ, యాక్టింగ్ మా బ్లడ్లోనే ఉంది, బ్లడ్ వీడియోనే ఉంది. అంటే నేను ఇంతకుముందు అన్నానండి, నీకు యాక్టింగ్ ఎందుకు అన్నారు, యాక్టింగ్ కోసం ఎందుకు, నీకు నువ్వు బాగా చెప్తున్నావు, మామూలుగా మాట్లాడేటప్పుడు బాగా యాక్ట్ చేస్తాను, నీకెందుకు యాక్టింగ్ కోసం అన్నారు. తర్వాత కొంతమంది అన్నారు లేదు ఇప్పుడు ఫస్ట్ పిక్చర్లోనే నువ్వు అద్దరు కొట్టాలి పర్ఫార్మెన్స్, లేదు ఇది ఉంది అది ఉంది అని చిన్న చిన్న లోటుపాట్లు కూడా ఉండకూడదు, అంటే ఇప్పుడు కాంపిటీషన్గా బాగా పెరిగిపోయింది, సో ఫస్ట్ పిక్చరే అద్దరు కొట్టేసాడు అని టాక్ రావాలి. జనరల్గా ఏంటంటే 1-2 పిక్చర్స్ చేసి థర్డ్ పిక్చర్ పర్ఫెక్ట్ అయిపోయాడు అని అంటారు,
నువ్వు అలా కాదు ఫస్ట్ పిక్చర్లోనే పర్ఫెక్ట్ అనిపించుకోవాలి అని చెప్పారండి. ఓకే. అప్పుడు నేను సరే అభిషేక్ అని ఒక మన యాక్టింగ్ మాస్టర్ ఉన్నాడండి, అతను కుర్రోడు, అతను నాకు నచ్చినాడు. అతను నార్త్ ఇండియా నుంచి వచ్చాడు, థియేటర్ ఆర్ట్స్. సో మనం వంశీ అని చెప్పాడు, డైరెక్టర్ అక్కే వంశీ. అంటే ఇతను చెప్పే యాక్టింగ్ స్టైల్ వేరేగా ఉంటుంది. ఎవరు వంశీయా? అభిషేక్ అతను, అది థియేటర్ ఆర్ట్స్. మనకు తెలిసిన న్యాచురల్ యాక్టింగ్, మెథడ్ యాక్టింగ్. అవును. ఇది మెథడ్ యాక్టింగ్ అండి. ఇది చేసామంటే సరే ఆ టెక్నిక్స్ ఏం తెలుసుకోవడానికి నేను 1 month ట్రైన్ అయ్యాను ఆయన దగ్గర. తర్వాత ఇంకా యాక్ట్ చేశాను మూవీ. ఓకే. సో మీకు డబ్బింగ్ చెప్పేటప్పుడు తర్వాత సినిమా చూసుకున్న తర్వాత అసలు ఏమనిపించింది స్క్రీన్ మీద మిమ్మల్ని చూసుకుంటే? బాగుంది అనిపించింది. ఇట్ వాస్ నైస్, హ్యాపీ అనిపించింది, బాగా చేశాను. అది ఒక్కసారి నేను చెప్పకూడదు, అది జనం చెప్పాలి. ఇప్పుడు నేనేనా అన్న ఫీలింగ్ ఏమైనా కలిగిందా? ఇది నేనేనా అంటే మీరు ఒరిజినల్గా ఒకటి, కానీ స్క్రీన్ మీద ఒకసారి అనుకున్నాను కరెక్టే, ఓ నేనైనా యాక్ట్ చేస్తున్నాను, ఇది నేనైనా అని అనిపించింది. కరెక్టే. ఎస్. నాన్నగారు ఏమన్నారు ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు? నాన్నగారి నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది? ఆయన ఏమైనా జాగ్రత్తలు చెప్పారా? డాడీ ఎప్పుడంటే నేను సబ్జెక్టు ఇలా సబ్జెక్ట్ ఎందుకు ముందుగా అంటే డాడీ ఎక్కువగా ఏంటంటే తాతగారు లాగా ప్రతిదానికి ప్రతి సినిమాలో ఏదో మెసేజ్ ఉండాలనుకుంటారు. ఓకే. ఎందుకంటే తాతగారు మీరు చూసుకుంటే ఆయన కెరీర్లో ఆయన ప్రొడ్యూస్ చేసిన అన్నీ కూడా సోషల్ మెసేజెస్ ఉంటాయండి, రైతుల మీద, కుటుంబం మీద ఏదో ఒకటి ఉంటుంది. సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక మెసేజ్, ఏదో విషయం ఉండాలి. సో కాంటెంట్ ఉండాలి. సో ఆ రోజుల్లో చక్కగా స్టోరీస్ కాంటెంట్ మీద తీసేవారు ఎక్కువగా. సో డాడీ అనేవారు ఏదో మెసేజ్ ఉండాలరా, కాంటెంట్ ఉండాలంటారు. అదే బాగా ఇది ఉందే, అది జనంలో సమస్య, ఆ సమస్య మీద సినిమా తీయాలి. కానీ అప్పుడు పాప సర్టిఫికేట్ దొరకలేదు. సో ఇప్పుడు కూడా ఆయన స్టోరీ చెప్పినప్పుడు ఆయన లేదు యాక్చువల్లీ చెప్పాలంటే, ఫస్ట్ వినలేదు, తర్వాత విన్నారండి. ఇన్ని అది బాగుంది, ఒక మెడికల్ మాఫియా మీద సబ్జెక్టు చక్కగా చేశాడు డైరెక్టర్ అని చెప్పి డాడీ ఓకే జాగ్రత్త చూసుకో ప్రొడక్షన్. ఎందుకంటే డాడీ పేరు ఊరికనే ప్రొడ్యూసర్గా ఊరికనే పేరు పెట్టారు, నందమూరి జయకృష్ణ అని. ఆయన గౌరవం ప్రేమ. డాడీ ఓకే ఆయన పేరు పెట్టుకోరా, మొత్తం నువ్వే చూసుకున్నారు. ఎందుకంటే 72 years అయినా ఎక్కువ వర్క్ ఉంటుంది ఇక్కడ. సో వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండకూడదు డాడీకి, లైటర్ వెయిన్గా చేసుకోవచ్చు. సో వద్దు డాడీకి చెప్పాను, నేను వద్దు అన్నారు, నేను చూసుకోను అన్నారు. వద్దాడి, ఎందుకంటే వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా, మీకు ఇబ్బంది అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి, అందుకోసం అని చెప్పి తెలుసుకుంటాను. టెన్షన్స్ ఏం పడద్దు, హ్యాపీగా వస్తే టెన్షన్స్ ఉంటాయి అక్కడ. ఆయనకి మళ్ళీ ప్రొడక్షన్ అంటే చూసుకోవాలి కదండి, చాలా వర్క్స్ ఉంటాయి. సో ఎందుకు అని చెప్పి ఆయన కూడా హెల్త్ కాన్షియస్లో ఉండి ఆయన కూడా సైలెంట్గా ఉన్నారు. నేను మొత్తం A to Z ప్రొడక్షన్ చూసుకోవటం జరిగింది. మరి మీకు కొంచెం ఇబ్బంది అనిపించలేదా? ఒక పక్క ప్రొడక్షన్ చూసుకుంటే ఒక పక్క యాక్టింగ్ చేయటం అనేది ఇబ్బంది అనిపించలేండి. మాకు ఎక్కడండి, మాకు వర్క్ కావాలి. వర్క్ ఎంత ఇస్తే అంత మేము హ్యాపీ ఫీల్ అవుతాం, అంత ఇష్టపడతాను. తాతయ్య గారు అయితే ఎన్ని సవ్యసాచిలాగా అన్ని చేశాడు, అన్ని చేశారండి. సో మీరు అసలు నాన్నగారు ఎందుకొని మీ అంటే మీ బాబాయిలు అందరూ తర్వాత నాన్నగారు చూసుకుంటే ఎక్కువగా నాన్నగారు కొంచెం లో ప్రొఫైల్లో బయటకు రాకుండా ఎందుకు అలా ఉండిపోయారు? యాక్చువల్ చూస్తే మంచి అందగాడు ఆయన. అవును, ఆయన డిగ్నిఫైడ్గా ఉంటారు. తాతగారు ఏంటంటే ప్రాపర్టీస్ అప్ చెప్పేశారు. అంటే పెద్ద కొడుకు ఆయన, అంటే రామకృష్ణ పెద్ద కొడుకు వస్తారండి, ఆయన చనిపోయారు. ఆయన చిన్న వయసులో చనిపోయాడు కాబట్టి ఈయన పెద్ద కొడుకు అయ్యారు. సో అప్పుడు ప్రాపర్టీస్ చూసుకోవాలి. 70 ఉంది, 35 ఉంది, హోటల్ ఉంది. శంషాబాద్లో 250 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నారండి. యాక్చువల్లీ అది ఎవరు తెలియదు, అది కదా అప్పుడు తాతగారు తీసుకున్నారు. అప్పుడు డాడీ చెప్పారు మ్యాక్సిమంగా జస్ట్ ఇలా చేయమని చెప్పారు. మొత్తం అంతా ఎగ్జిక్యూషన్ అంతా డాడీ చేసేవారు. దేనికో ఏ పర్పస్ కోసం తీసుకున్నారు అది? అప్పుడు ఫామ్ లేకండి, ఫామ్ లేక చేసేవారు. తోట గీట చేసేవారు, చాలా చేశారండి. అది తోట, అది నేను ఒకరోజు అందరికి చూపిస్తాను. తోట ఎన్టీ రామారావు తోట వీడియో తీసి చూపించాలండి. మార్నింగ్ మధ్య చూసే ఆ తోట యాక్చువల్లీ అమ్మేశారు తాతగారు అప్పుడే. ప్రాపర్టీస్ ఎక్కువ ఉండటం వల్ల చూసుకునేవాడు లేక, డాడీకి టైం లేక, అందుకే 70, 35 హోటల్ ఈ ఏజ్ టైం సరిపోయింది, మన స్టూడియో. సో టైం లేక ఇంకా అమ్మేశారు అది. సో అంటే ఇప్పుడు పెద్ద కొడుకుగా ఆ బాధ్యతలన్నీ కూడా నాన్నగారు తీసుకున్నారు. అవును, తాతయ్య గారు అప్పచెప్పారు. అవును. సో తాతగారు ఇంకా డాడీ మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీని చూసుకోవాలి. సో ఇంకా అందులో బిజీ అయిపోయి లో ప్రొఫైల్గా ఆయన 7 అన్నదమ్ములు, 6 అండి. అవును, 6 అన్నదమ్ములు. అప్పుడు బాబాయ్ చిన్నవాళ్ళు, సాబాబాయ్, అరబాబాయ్ మిగతా వాళ్ళు చిన్నవాళ్ళు. మీకు మీ చిన్న బాబాయ్కి వయసు పెద్ద తేడా ఉండదేమో కదా? ఎవరికి? జయశంకర్ కృష్ణ గారి కను మీకు వయసులో పెద్దగా ఎక్కువ గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అవునండి, నాకు బాబాయ్కి చెప్పాలంటే 10 years తేడా అండి అంతే. బాబాయ్ గారు ఆయన డిగ్నిఫైడ్గా ఉంటారు. ఆయన కూడా అసలు బయటకు కనిపించరు. బాబాయ్ గారు కనిపించారు, మీకు చూసుకుంటే అసలు ఎవరు కనిపించారండి ఎక్సెప్ట్ మోహన్ బాబు కెమెరామెన్. ఆయన కూడా పెద్ద తెలియదు.
సాయి కృష్ణ బాబాయ్ తెలియదు, మా డాడీ తెలియదు, హరిబాబాయ్ ఒకరు తెలుసు, మోహన్ బాబాయ్ తెలియదు, రామకృష్ణ బాబాయ్ తెలియదు అప్పుడు ఫస్ట్లో, జయశ్రీ బాబాయ్ తెలియదు, ఉట్టి హరిబాబాయ్ బాలబాబాయ్ అంటే వీళ్ళిద్దరు మోహన్ కృష్ణ తెలుసు. గారు అంటే మన వరకు సినిమా కెమెరా ఫీల్డ్ వరకు తెలుసు. వరకు తెలుసు, అవును. ఎక్కువగా తెలియదు. మొత్తం ఈ జనరేషన్ వరకు తెలియదు, అసలు ఎవరికి తెలియదు. సో ఎక్కువగా తెలిసిందంటే హరికృష్ణ బాబాయ్, బాలబాబాయ్. బాలబాబాయ్ అంటే మీకు తెలిసిందే ఆయన గురించి చెప్పగల చరిత్ర. సో బాలకృష్ణ గారి ఇది వచ్చింది కాబట్టి ఆయన కొంతకాలం క్రితం చూసుకుంటే ఇంక బాలకృష్ణ గారి పని అయిపోయిందిరా అని అనుకున్న టైం కల్లా ఒక సింహ, ఆ తర్వాత ఒక లెజెండ్, అవన్నీ అయిపోతే ఇప్పుడు 60+ ఏజ్లో ఆయన వరుసగా 3 పెద్ద హిట్లు ఇవ్వటం అనేది, అంటే బాలకృష్ణ గారిది ఇప్పుడు కెరీర్ పీక్ స్టేజ్లో అనే ఒక నా టాక్ నడుస్తూ ఉంది. సో మీకేమనిపిస్తుంది ఆయన కెరీర్ అది చూసుకుంటే? ఆయన ఇప్పుడు అంటే మధ్యలో అంత చాలా ఇబ్బందులు పడ్డాడు కెరీర్ పరంగా, ఫ్లాప్లు ఎదుర్కొన్నారు ఆయన. తర్వాత బోయపాటి గారి కాంబినేషన్లో ఒక సింహ, ఒక లెజెండ్ లాంటి సినిమాలు వచ్చినాయి. మళ్ళీ వేరే సినిమాలతో మళ్ళీ ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు అఖండం నుంచి ఇంకా ఆయన తిరుగులేదన్నట్టుగా నడవటం, దీనికి తోడు అన్స్టాపబుల్ అని ఒకటి షో తోటి ఆయన దేశంలోనే నెంబర్ 1 టాక్ షోగా నిలవటం. సో మీ బాబాయ్ని చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా అందంగా ఉందండి. ఈ ఏజ్లో అన్ని హిట్లు ఇవ్వటం అండ్ టాక్ షో గారు హిట్ అవ్వటం అనేది మామూలు విషయం కాదు. అందరికీ ఈ అదృష్టం రాదు. అదృష్టం కంటే ఈ హిట్స్ ఇలా ఆయన కష్టపడే దానికి ఫలితం ఈ విధంగా వస్తుందని ఎవరు ఊహించుకోలే. అంటే మంచి స్టోరీస్ అండి. ఇంకోటి ఏంటంటే బాబాయ్ డెడికేషన్, హార్డ్ వర్క్, ఆయన సిన్సియారిటీ టువర్డ్స్ ప్రొఫెషన్. ఆయన ఈ ఏజ్లో కావాలంటే ఆయన రిటైర్ అయ్యి హ్యాపీగా కూర్చోవచ్చు. ఆయన మార్నింగ్ 3 o'clock ఇస్తారండి. 3 చేసి పూజ చేసి తాతయ్య గారు టైప్, తాతయ్య టైప్ అండి, ఎగ్జాక్ట్ తాతయ్య టైప్ అండి. డిసిప్లిన్ అంటే డిసిప్లిన్, టైంకి వెళ్ళటం, టైంకి మేకప్ వేసుకోవటం, టైం భోజనం చేయడం, పడుకోవటం, ఎర్లీగా పడుకుంటారు ఆయన. అండ్ మార్నింగ్ 3 o'clock లేచిపోయి పూజ చేసి జిమ్ చేస్తారండి. ఒకసారి కేపీఆర్ పార్క్ వెళ్తారు, ఇంట్లో అయితే ఇంట్లో ట్రెడ్మిల్లో మనం ఎక్సర్సైజ్ చేసుకుంటారు. ఆ ఫిట్నెస్, ఆ బాడీ అంటే ఒళ్ళు రాకూడదు, పొట్ట గిట్ట బ్యాక్స్ అని ఫిట్గా ఉండాలి. సో మెయింటైన్ చేయాలి ఫిగర్. అదే అంటే చూడటానికి ఆయన ఏమి 6 ప్యాక్ అట్లా ఏం కనపడ్డు, కండలు తిరిగిపోయి కనపడ్డు. జగపతి బాబు గారు చెప్పారు లెజెండ్ టైంలో అసలు ఆయన ఎనర్జీ లెవెల్ చూసి మనిషిని కూడా ఎత్తేసేయటం. అవును, బాగా అంత బలం ఎక్కడి నుంచి వస్తుంది? అది జీన్స్లో ఉందండి. తాతగారి నుంచి వచ్చింది. హైపర్ యాక్టివ్, వర్క్ అంటే చాలా ఇష్టం అండి తాతగారిలాగే. వర్క్ ఆల్కోహాలిక్, ఎంత వర్క్ ఇస్తే ఇంకా చేయాలంటారు, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. సో అది ఉండిపోయిందండి. ఎందుకంటే మీరు ఒక ఏజ్ వస్తే స్టార్ట్అప్ వచ్చేసిన హ్యాపీగా ఎంజాయ్ చేసి రిలాక్స్ అయిపోవచ్చు అంటారు. కానీ బాబాయ్ అసలు నో రిలాక్సేషన్ అంటారు, అన్స్టాపబుల్ అంటారు. డ్యాన్స్ సింపుల్ స్టెప్స్ తీసుకోవచ్చు, సింపుల్ స్టెప్స్కి వచ్చారు, హెవీ డ్యాన్స్ చేస్తారు. సో అది ఆయనకి ఇంట్రెస్ట్ అండి. అది తాతగారు జీన్స్ వచ్చింది. చూస్తుంటే తాతగారు కూడా 60s, 50s, లేట్ 50s వచ్చినా కూడా డ్యాన్స్ చేశారు తాతగారు. కొంచెం రాజకీయాలు రావాలనుకునే తర్వాత 2 years అయిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. సో బాబాయ్ అంతే అండి. సో ఆయనకు కష్టపడే మనస్తత్వం అది అంతా ఉంది కాబట్టి ఆయన మంచి స్టోరీస్ దొరుకుతున్నాయి. సెలెక్షన్ కూడా బాగా చేస్తారు బాబాయ్, మంచి టేస్ట్ ఉంది దానికి, మంచి మంచి డైరెక్టర్స్ వస్తున్నారు. సో దాంతో హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. సో అది అండి. ఆయన అన్స్టాపబుల్ కూడా మంచి కొట్టారు, ఎనర్జెటిక్ చేస్తున్నారు. అన్స్టాపబుల్ షో అంటే డల్గా ఉన్నారనుకోండి, షో హిట్ అవ్వదు. ఆయన కామెడీ ఎంటర్టైన్ చేసే విధానం, ఆయనకి ఆ టాలెంట్ ఉందండి. దాంతో మంచి చక్క కలరిస్తున్నారు, మంచిగా ఫామ్లోకి వచ్చారు. అది ఇంకో అంటే ఆయనలో బయటపడ్డ ఒక కొత్త కోణం అనుకొని కొత్త కోణం వచ్చింది. నేను లేటెస్ట్గా చూశాను, అది యానిమల్ టీమ్ తోటి చేసిన ఆయన మొఘల్ ఆజం డైలాగ్స్ చెప్తా ఉంటే ఆ మెమరీ పవర్ అండి, అంత పెద్ద లెంత్. పృథ్వీరాజ్ కపూర్, దిలీప్ కుమార్ డైలాగ్స్ చెప్తూ ఉంటాయి ఆయన హిందీలో. ఆయన రాజ్ కపూర్ అండి చాలా ఇష్టం అండి మా బాబాయ్కి. ఆయన 60s అప్పుడు ఆ కాలంలో సినిమాలు తెగ చూసేవారు బాబాయ్ ఆయన చిన్నగా ఉన్నప్పుడు. మా థియేటర్లో యాక్చువల్లీ మీకు చెప్పాలంటే రామకృష్ణ థియేటర్ ఇట్స్ హిందీ థియేటర్ అండి. ఎక్కువ సినిమాలన్నీ అవును హిందీ సినిమాలు థియేటర్, అది ఏరియాస్ హిందీ థియేటర్ అండి. ముస్లిమ్స్ మార్వాడీస్ ఎక్కువ ఉండే థియేటర్ అది. ఓకే. సో మాది హిందీ మెయిన్ థియేటర్ 35 ఉందండి మా బాబాయ్ థియేటర్, సాయికృష్ణ గారిది. గ్లిటరైటీ అంటారు ఇప్పుడు, రామకృష్ణ గ్లిటరైటీ. ఆ థియేటర్ కూడా హిందీ ఎక్కువ ఆడేదండి, తెలుగు కూడా ఆడేది. సో మా థియేటర్లో ఎక్కువగా హిందీ ఆడేదండి. సో మా బాబాయ్ ఏంటంటే మా థియేటర్లో తెగ చూసేవారు చిన్నప్పుడు. సాబాబాయ్ థియేటర్లో వాళ్ళ పైసా వసూల్లో ఉంది, గల్లీ రామకృష్ణ గల్లీ మీద తిరిగారని ఏదో డైలాగ్ ఉంది అందులో. సో ఆయనకి హిందీ సినిమాలు రాజ్ కపూర్, రణ్ధీర్ కపూర్ అన్నీ చూసేవారండి. సో నేను చూసినప్పుడు ఆ డైలాగు నేను షాకే.
నాకు తెలియదండి అంత పెద్ద హిందీ డైలాగ్ అయింది. తెలుగు డైలాగ్ చెప్పడం వేరు. తెలుగు డైలాగ్ చూశాను, హిందీ డైలాగ్ చిన్న చిన్న చూశాను, కానీ అంత పెద్ద లెంత్ డైలాగ్ చూసినప్పుడు ఆహా షో నేను షాక్యా, హిందీ డైలాగ్ ఇంత పెద్ద డైలాగు కొట్టేసి ఈజీగా కొట్టేశారు బా అనుకున్నాను. అది నువ్వు చూసి షాక్ అయ్యాను, మామూలు టాలెంట్ కదా బాబు ఇది. అదే అంటే ఆయనకి ఆ మెమరీ పవర్ ఉంది బాబాయ్కి, చాలా పెద్ద మెమరీ పవర్ ఉంది. అదే అదే